అక్కడ ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారుతో దాడి చేయించి టీడీపీ గవర్నమెంట్ మీద బాలాంచలం మా తెలుగుదేశం పార్టీ అంచలం మీద 700 మంది దాదాపు కేసులు కట్టారు. దాదాపు 1000 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ కుటుంబాలు ఊరు విడిచి వెళ్ళిపోయేటట్టు తయారు చేశారు. ఆ రోజు ఆ సంఘటన ఎంత అరాచకంగా జరిగిందో రాష్ట్ర ప్రజానికి అంతా తెలుసు. ఎందుకంటే 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి అనుభవం కలిగి రాష్ట్రంలో ఉండే నీటి ప్రాజెక్టులన్నీ సందర్శన చేయడానికి వెళ్తే చిల్లర రౌడీ ముక్కలతో ఆయన దాడి చేయించి దాదాపు 300 మంది మీద కేసు కట్టారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద. అంటే ఈ విధంగా ఎక్కడికెక్కడైనా పరిపాలించినటువంటి చరిత్ర అయింది. ఇవన్నీ మరొక ముందే మళ్ళీ విజయసాయిరెడ్డి గారి సంఘటన రీసెంట్గా ఒకటి వచ్చింది. ఆయన ఎందుకంటే ఎప్పుడు వచ్చినా కూడా సబ్జెక్ట్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒకటి కుట్ర అనమాట. ఆయన పరిపాలనే సబ్జెక్ట్ డైవర్ట్ చేసి పరిపాలన అని చెప్పి రాష్ట్ర ప్రజానికంతా తెలుసది. అందులో భాగంగా